Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's video is about a very important topic, especially for children who have been sexually used, sexually assaulted, their traumas, and how to rehabilitate them. For that, a new mission has been launched in September month 2025. Launch చేశారు. దాని పేరే మిషన్ పంక్. సో ఈ పంక్ మిషన్ బేసిక్గా రాజస్థాన్లో స్టార్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్లో స్టార్ట్ చేశారు ఇది. సో బేసికల్గా దీంట్లో డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్నాయి, బాడీస్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్. సో ఇట్లాంటి దారుణమైన సోషల్ ఈవెల్ నుంచి మళ్ళీ వాళ్ళ జన్మని మంచిగా చేసుకోవడానికి ట్రై చేసే ప్రాసెస్ ఇది మిషన్ పంక్. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ యూపీఎస్సీ. సో అండ్ ఎస్ఏ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో బికాస్ ద నంబర్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సో మచ్ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంత చేసినా సరే ఆ పిచ్చి, ఆ వెర్రితనం, దానికి వర్డ్స్ కూడా వస్తలేదు, ఇంత గలీజ్గా చేసేటోళ్ళందరినీ సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వాలి అండ్ ఆల్ దీస్ థింగ్స్. అది ఒక ఎత్తు అయితే వాళ్ళ జీవితాలు ఏవైతే డిస్టర్బ్ అయినాయో, పాడైనాయో వాళ్ళని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్స్పెక్టివ్లో ఎస్పెషల్లీ ఫర్ అ గర్ల్ చైల్డ్ మిషన్ పంక్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో మనం చూడాల్సిన పర్స్పెక్టివ్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈస్ అ మేజర్ పర్పస్ ఆఫ్ ఇట్? బేసికల్గా చూసుకునేది అంటే రీహాబిలిటేషన్ ఆఫ్ ఎస్పెషల్లీ పాక్సో విక్టిమ్స్. సో పాక్సో కింద విక్టిమ్స్ అయిన వాళ్ళందరినీ మళ్ళీ రీహాబిలిటేట్ చేసుకోవడం అనేది మెయిన్ ఐడియా. సో ఇది రాజస్థాన్లో ఉన్న ప్రతాప్గర్ మోడల్. రాజస్థాన్లో స్టార్ట్ చేయడం జరిగింది ప్రతాప్గర్. ఇది బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ మిషన్. సో దీంట్లో వీళ్ళకి మళ్ళీ లైఫ్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ కావాలి, రీహాబిలిటేషన్ కావాలి, అండ్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకురావడం అనేది జరగాలి. సో గివింగ్ దెమ్ దట్ రిక్వైర్డ్ లైఫ్ ఫర్ విచ్ దే వర్ ద విక్టిమ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే డిగ్నిటీ. సో ఈ డిగ్నిటీ కావాలంటే మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ బయటకు తీసుకురావాలి. సో వీళ్ళు మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దిస్ విక్టిమ్స్ ఫేస్? ఈ విక్టిమ్స్కి ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ పిటిఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ అన్నమాట. అంటే బేసికల్గా ఒక దారుణమైన ఇన్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ మైండ్, వాళ్ళ ఫోకస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ ఆ పిటిఎస్డి ప్రాబ్లమ్స్ అనేది ఫస్ట్ తీయాలి, అది వెరీ ఇంపార్టెంట్. దాన్నే పోస్ట్ ట్రోమా, అదొకటి. నెక్స్ట్ వాళ్ళకి ఒక సోషల్ స్టిగ్మా ఉంటుంది. అయ్యో నా లైఫ్ పాడైపోయింది, ఆ స్టిగ్మాని దూరం చేయాలి, పిటిఎస్డి ప్రాబ్లమ్స్ దూరం చేయాలి. అండ్ స్కూల్ నుంచి డ్రాప్ అవుట్స్ అవుతారు, అదొక పెద్ద ప్రాబ్లం. సో మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి చాలా చాలా దూరంగా ఉంటారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండ్ వీళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ డిజార్డర్స్ వల్ల వాళ్ళందరూ దే థింక్ చైల్డ్హుడ్ ఈజ్ లాస్ట్, చైల్డ్హుడ్ అంతా పోయింది అని అనుకుంటారు అన్నమాట. అది మేజర్ ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ డీల్ చేయాలంటే ఒక ఎన్వైరన్మెంట్గా
ఒక గుడ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి కావాలి, విచ్ కెన్ ఫిల్టర్ అవుట్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్. వీటితో పాటు ఇంకోటి ఏంటంటే, ఇలా బయటకు వచ్చిన వాళ్ళు సొసైటీ కూడా భయపెడుతుంది. సో ఇంటిమిడేషన్ ఇస్ అనదర్ థింగ్. అంటే భయపెడతారు, నువ్వు పాడైపోయిన దానివి, నీ కర్మ ఇట్లా ఉంది, నీ లైఫ్ ఇంతే, నా ఫ్యామిలీ పరువు పోయింది, ఇట్లాంటివన్నీ. మోర్ దెన్ విక్టిమ్ని జాగ్రత్తగా చూసుకునే బదులు సొసైటీనే సమ్టైమ్స్, ఇంక్లూడింగ్ రిలేటివ్స్, పేరెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఒకలాంటి బ్యాడ్ లుక్ ఇవ్వడము, లేదా వీళ్ళు వేస్ట్, దేవుడు వీళ్ళని శపించాడు, ఇట్లాంటి నాస్టీ ఆలోచనలు చాలామంది సొసైటీలో ఉన్న ఎలిమెంట్స్ ఉంటారు గ్యారెంటీగా. వాళ్ళందరూ ఇంటిమిడేట్ చేసి భయపెడతారు. అదొక పెద్ద ప్రాబ్లము. సో దీనికి వీళ్ళని ఈ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు రావాలంటే ఎవరు కావాలి మనకి? ఫస్ట్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్, నెక్స్ట్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ NGO సపోర్ట్స్, అండ్ వీళ్ళకి స్పెసిఫిక్గా ఒక మెడికల్ టీమ్, చాలా చాలా అవసరం ఉంటుంది. సో ఈ ఉమెన్ వెల్ఫేర్, పోలీస్, NGO సపోర్ట్, మెడికల్ టీమ్స్ ఉంటే వాళ్ళందరూ కలిసి విక్టిమ్ని, ఎకోసిస్టమ్ని మార్చడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి మినిస్ట్రీ నుంచి, సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ ఉండాలి, ప్రిఫరబుల్లీ లేడీ ఆఫీసర్స్. వీళ్ళని జాగ్రత్తగా గైడ్ చేసి, కంట్రోల్ చేసి, ఒక గుడ్ ఎన్వైరన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఈ మోడల్ బేసిక్ ఫీచర్స్ అవి. సో ఇది బేసికల్గా చూడాలి. ఇలా చేసుకుంటూ ఉంటే అయినా సరే దేర్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్. సో వీటికి కాకుండా ఇంకొక ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అవుతారు, ఓకే బాగానే ఉంది. ఏమవుతుంది, NGOs నుంచి సపోర్ట్ రావాలి అంటే టూ మచ్ డిపెండెన్సీ అయిపోతుంది. ఎందుకు, వాళ్ళకి డబ్బులు బయట నుంచి రావాలి, సో ఫండ్ ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ మేజర్ ప్రాబ్లం వీళ్ళ దాంట్లోంచి అండ్ సొసైటీ నుంచి వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఐడెంటిటీని మిస్యూజ్ చేస్తారు. మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ బ్రీచెస్ అంటే లీక్ చేస్తారు. మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ బ్రీచెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో పేర్లు తెలుస్తాయి, ఈ పిల్లన ఒకప్పుడు ఇట్లా సెక్షువల్ అసాల్ట్ అయింది, ఈ పిల్లన రేప్ చేయబడిపోయింది. అలాంటి నాస్టీగా సొసైటీ వాళ్ళు అండ్ సమ్ నాస్టీ ఫెలోస్ ఇన్ ద సొసైటీ విల్ డూ ఆల్ దీస్ బుల్షిట్ థింగ్స్. దే మిస్యూజ్ ద డేటా విచ్ దే హ్యావ్. సో అలాంటిది ఒక పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. సో ఇలా ఈ ఉమెన్ వెల్ఫేర్, పోలీస్ డిపార్ట్మెంట్, NGOs ఇట్లా వీళ్ళందరూ కలిసి చేసే మిషనే బేసికల్గా has been launched in this particular program to protect POCSO victims. సో అది ఓవరాల్ ఐడియా. ఇలాంటిది ఒక గ్లోబల్ ప్యారల్, మనకి ఒక మంచి గ్లోబల్ ప్యారల్ కూడా ఉంది. దట్ గ్లోబల్ ప్యారల్ మనకి బేసికల్గా యూకేలో బర్నాహూస్ మోడల్ ఉందన్నమాట. ఇవి షీల్డ్ చేస్తాయి పిల్లల్ని, విక్టిమ్స్ని, అన్నింటినీ షీల్డ్ చేసే ఒక సంస్థ. సో ఆ షీల్డ్లో డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కలిసి ఎవరైనా ఫ్యూచర్లో కానీ లేకపోతే ఆల్రెడీ ఉన్న విక్టిమ్స్ ఎవరైనా హెరాస్ చేస్తే స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా చేయొచ్చు.
సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ మిషన్ వల్ల, మిషన్ పంక్ వల్ల వచ్చే అనదర్ అడ్వాంటేజెస్, ఇది స్టేట్లో స్టార్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ స్టేట్ సక్సెస్ చూడాలి. అలా నేషనల్గా ఒక నేషనల్ స్కీమ్ తీసుకురావాలి. అండ్ వీటి వల్ల ఇంకొక మనకి కంట్రీకి అడ్వాంటేజ్ అని అంటే, మన ఎస్డిజి గోల్స్ ఏవైతే ఉన్నాయో 3, 4 గుడ్ హెల్త్, ఎడ్యుకేషన్, లైఫ్, ఈ గోల్స్ కూడా మనం ఇండైరెక్ట్గా దీన్ని ఒక్కసారి నేషనల్ ప్రోగ్రామ్ కింద చేస్తే ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆల్సో బీ an encouragement for the country also as well as for the people. So అది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి మన ఎస్డిజి గోల్ 5 జెండర్ ఈక్వాలిటీ అన్నీ కూడా మిషన్ పంక్ని నేషనలైజ్ చేసి స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్ ఎనాలిసిస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఇలా చేసుకోవాలంటే మనము స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. దాంట్లో ఫస్ట్ టీచర్స్, సెకండ్ పోలీస్ వాళ్ళకి, నెక్స్ట్ అడ్వకేట్స్కి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇచ్చి వీళ్ళనందరినీ, విక్టిమ్స్ని ఒక ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుంటే మెల్లగా మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వాళ్ళని లాగేయచ్చు. సో దట్ ఈస్ ద ఓవరాల్ ఐడియా ఆఫ్ దిస్ మిషన్ పంక్. వీటి మీద కావాల్సిన యూపీఎస్సీ నోట్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. కాంటెక్స్ట్ ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మోడల్ రాజస్థాన్, ఫోకసింగ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్, సైకలాజికల్ సపోర్ట్ అండ్ రీఇంటిగ్రేషన్. సో పోక్సో యాక్ట్లో ఇన్వాల్వ్ అయిన విక్టిమ్స్కి బేసికల్గా ఆబ్జెక్టివ్స్ క్లియర్గా మెన్షన్ చేశాను. ఎస్పెషల్లీ అడాలసెంట్ గర్ల్స్, వాళ్ళకి వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వడం, లైవ్లీహుడ్ ఆప్షన్ ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. సో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ 6 years అండ్ యంగర్ వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరగాలి. నెక్స్ట్ కీ ఫీచర్స్, దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఉమెన్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్, సోషల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్జిఓస్, అచీవ్మెంట్స్ ఎవరేం చేశారు దీంట్లోంచి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఇక్కడ. అండ్ కంపన్సేషన్ ఎట్లా ప్రొవైడ్ చేసుకోవాలి. సో ఛాలెంజెస్ ఏంటంటే, మనకి విక్టిమ్ సపోర్ట్ కూడా కావాలి, అది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా ట్రైన్డ్ కౌన్సిలర్స్ మనకు లేరు. ఎక్కువ ఎన్జిఓస్, ఫిలాంథ్రోఫిక్ ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. దిస్ షుడ్ బి అ గవర్నమెంట్ థింగ్. డిస్క్రిమినేషన్ అదొక పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ కూడా వేరే డిస్ట్రిక్ట్లోకి స్ప్రెడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో దీనికి రిలేటెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఐ హావ్ గివెన్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఒకటి మెన్షన్ చేశాను. ప్లీజ్ ట్రై ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్. సో అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇలా చేసుకోవడం వల్ల మనకి యూపీఎస్సీ యాంగిల్ పనికి వస్తుంది, మనకు కూడా ఒక సోషల్ అవేర్నెస్ వస్తుంది. అండ్ యూ మస్ట్ స్ప్రెడ్ దిస్ న్యూస్ టు లాట్ ఆఫ్ అదర్ ఇంపార్టెంట్ పీపుల్ సో దట్ ప్రతి స్టేట్లో ఇట్లాంటిది ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఒక నేషనలైజ్డ్ స్కీమ్ తీసుకొస్తే మిషన్ పంక్ లాంటిది, సో యూకే, బ్రెజిల్, యుఎస్లో ఉన్న స్కీమ్స్ని మనం కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ హాస్ టు బి. అయితే వీఆర్ లాంచింగ్ అ న్యూ బ్యాచ్ ఆన్ September 22nd. ఇట్ ఈస్ అ 2-year long program. Student Study Wins a Race concept. The new aspirants can join this program. It's a 2 years long program. Prelims and mains will be trained to you, especially on general studies. దీంట్లో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాంగ్ విత్ దట్ యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. దెన్ 1-to-1 mentorship program where expert mentor will sit with you and guide you and help you out. Then you will be provided with recorded classes just in case if you miss any class. The class will be there. That means you will actually not miss the class. So practice questions will be provided to you for both prelims as well as mains. దీంతో మనకి ఏమవుతుందంటే బేసికల్గా స్టాటిక్ పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది. దీన్ని మనము కరెంట్ అఫైర్స్ క్లాస్తో మిక్స్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాడుకోవాలి. దానివల్ల ఫస్ట్ పార్ట్తో స్టాటిక్ పార్ట్ విల్ బి డన్, సెకండ్ పార్ట్తో డైనమిక్ పార్ట్ విల్ బి డన్. స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు కలిపితే మన యూపీఎస్సీ యాంగిల్ని మనము చక్కగా కొన్ని బ్రేక్ చేసి సక్సెస్ఫుల్ కావచ్చు. డోంట్ ఫర్గెట్ ద బ్యాచ్ స్టార్ట్స్ ఆన్ September 22nd. If you have any queries, you can call 8121119185 or you can mail to www.sriramsais.com. తొందరగా జాయిన్ కాండి. Whole Sriram SIS Hyderabad team is ready to support you for your successful journey. So that's all for today. Shamanth Paidikona signing off. Bye-bye.